హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ఓల్గా మీడియా for 18 million subscribers. మీకు వచ్చినంత ఎక్స్పోజర్ మీ అక్కకి రాలేదు. ఎందువలన అంటే మీ దగ్గర అన్న రీజన్ ఏమన్నా ఉందా? అంటే ఎక్స్పోజర్ అంటే బేసికలీ షీఈ్ నాట్ కన్ఫైనింగ్ టు ఓన్లీ నేను లీడ్సే చేస్తాను అని లేదు. ఓకే. షీఈ్ లుకింగ్ ఫర్ గుడ్ రోల్స్. ఓకే. క్యారెక్టర్ బాగుండాలి. బాగుండాలి, తనకి ఇంపాక్ట్ఫుల్ అనిపించాలి. డజంట్ మ్యాటర్ హౌ మచ్ ద స్క్రీన్ స్పేసెస్, బట్ తనకు నచ్చాలి రోల్. సో అలా షీఈ్ డూయింగ్ లైక్ ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ తను రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక 2 ఐ థింక్ స్టిల్ దేర్ ఫర్ ద రిలీజ్. సూపర్. సో షీఈ్ పికింగ్ లైక్ నాకు ఈ రోల్ నచ్చాలి, ఇంపాక్ట్ అనిపించాలి, సెలెక్టివ్ గా తను తీసుకుంటూ వెళ్తుంది. షీఈ్ నాట్ డెస్పరేట్, ఈవెన్ నీదర్ ఎమ్ ఐ. వీఆర్ నాట్ డెస్పరేట్ ఫర్ ద రోల్స్. కాకపోతే ఇప్పుడు చేసింది ఎక్స్పోజర్ అంటే ఇప్పుడు లీడ్ రోల్ కి వచ్చే ఎక్స్పోజర్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద సపోర్టింగ్ రోల్స్ అండ్ అది ఏదైతే చేస్తాము. అండ్ నాకు కూడా 100% లవ్ చేసినప్పుడు బాగా ఎక్స్పోజర్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది 5 years అని ఎక్కడ కనిపించలేదు ఎవరికి. నౌ అగైన్ విత్ మెన్షన్ ఆఫ్ మల్లేష్, నౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అందరూ 100% లవ్ చేసిన వాళ్ళందరూ ఆయమ్మే ఈ అమ్మరా ఆమె ఎమ్మగా మళ్ళీ వచ్చిందిరా. we were talking lot of memes actually. సో బాగుంది కదా, ఎవ్రీథింగ్ వి ఆర్ ఇంటర్లింకింగ్ అన్నట్టు. చాలా డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్ డిసిజన్ ఉందా ఇప్పుడు దాకా ఇండస్ట్రీకి వచ్చినందుకు కానీ తీసుకున్నది కానీ ఏదన్నా అరే నేను ఇది రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఇది చేసినందుకు అని అన్న ఉందా? నో, టు బి వెరీ ఆనెస్ట్, నేను రిగ్రెట్ఫుల్ డెసిషన్స్ తీసుకోను. ఎందుకంటే నేను తీసుకునే ముందు నేను ఒక 100 సార్లు నేనే ఆలోచించుకుంటాను. యూ విల్ క్వశ్చన్ మై సెల్ఫ్ ఇన్ మల్టిపుల్ వేస్, లైక్ వాట్ ఇఫ్ ఐ డూ దిస్. అందుకే నాకు ఇంతకు ముందు ఈవెన్ కొన్ని ఆపర్చునిటీస్ నా దాకా వచ్చి వెళ్ళిపోయిన వాటి గురించి కూడా నౌ ఐఎమ్ నాట్ ఫీలింగ్ రిగ్రెట్ఫుల్. బికాస్ ఐ నో దట్ మేబీ నాకు వచ్చింటే బాగుండేది అని అనిపిస్తుంది, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద మూమెంట్ ఇట్ లెఫ్ట్ మీ, ఐ ఫీల్ దట్ ఇట్స్ నాట్ మైన్. అంతే. ఓకే. నాది కాని దాని గురించి నేను ఆలోచించి టైం వేస్ట్ చేసుకోను. సింపుల్ ఇట్స్ నాట్ మైన్ అంతే. అది నాది కాదు నా నుంచి వెళ్ళిపోయింది. వాట్స్ మైన్ విల్ నాట్ లీవ్, దగ్గర నుంచి వెళ్ళదు. సో అది ఆ ఒక్కటే నేను మైండ్ లో పెట్టుకుంటాను. ఇది సినిమాలో చూసుకుంటే మొత్తం కంప్లీట్ విలేజ్ గర్ల్. సో ఈ కాస్ట్యూమ్స్ అన్నది ఏంటి అసలు? చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయి. సాయి పల్లవి గారు తన కాస్ట్యూమ్స్ తనే చూసుకుంటారు, తనకంటూ తనకి ఏది కావాలన్నీ తనే తెచ్చేసుకుంటారు, లిమిట్ టీమ్ తనకి వర్క్ చేస్తారని చెప్పి మేము విన్నాం. సో తను కూడా రూటెడ్ స్టోరీస్ చేశారు, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, చాలా మందికి ఇన్స్పిరేషన్ సాయి పల్లవి గారు. సో మీ వరకు చూసుకుంటే మీకు ఫస్ట్ ఫిలిం సో ఎలా ఉండుద్ది అంటే లైక్ హీరోయిన్ పరంగా వచ్చిన తర్వాత ఈ కాస్ట్యూమ్స్ ఏంటి, మీరే తెచ్చుకోవాలా, వాళ్ళు తెచ్చిస్తారా, ఆ యూస్ చేసిన కాస్ట్యూమ్స్ ఏం చేస్తారు, ఇవి చాలా క్వశ్చన్స్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్. సో ఆ చీరలన్నీ అప్పటి పాతకాలం నాటి కొంచెం చీరలు అవన్నీ అదే ఏంటి మీకంటూ స్టిచ్ చేసిన చీరలు, ఐ మీన్ బ్లౌజెస్, ఇవన్నీ నెక్స్ట్ టైం మళ్ళీ యూస్ చేసుకుంటారా వాళ్ళు, ఏంటి ఇన్ని క్వశ్చన్స్ ఏం జరుగుతుంది మాకు తెలియాలి. లేదు, మనకు మూవీకి వి హ్యావ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ సుమయ్య అని. ఓకే. సో షీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ సంబంధించి, అది నావి కానివ్వండి, హీరో గారివి, అండ్ దెన్ ప్రొడ్యూసర్ గారి, అదర్ క్యారెక్టర్స్ అందరివి కూడా. సో సుమయ్య షీఈ్ ద మెయిన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ దిస్. సో ఆవిడే అన్ని కాస్ట్యూమ్స్ తీసుకొచ్చారు, ఆవిడే అన్ని నాకు కావాల్సినట్టు, దే హ్యావ్ అ టీమ్ బేసికలీ, ప్రాపర్ గా టీమ్ ఉంది అక్కడ. సో అన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయించడము, సారీస్ కావాల్సినట్టు అవన్నీ కూడా ఎప్పుడు నావన్నీ నా కోసం తీసిన బట్టలు అన్ని కూడా చక్కగా ఒక మంచి సూట్ కేసెస్ లో పెట్టి అక్కడ ప్రొడక్షన్ హౌస్ లో అలాగే ఉన్నాయి. అందులో నాకు నచ్చిన ఒక 2 చీరలు నేను తీసుకెళ్ళి. ఓ తస్కరించారు ఇప్పుడు 2 చీరలు? తస్కరించలేదు, అడిగే తీసుకున్నా. మేము ఏదో చెప్పుకుంటాం అలాగా, మీరు ఎందుకు అలాగా 2 చీరలు తస్కరించబడ్డాయి. అదే 2 చీరలు ప్రొడ్యూసర్ గారు చూస్తున్నారా, మీకు చెప్పి తీసుకున్నారంట, మళ్ళీ అడగండి, దాని పేమెంట్ అడగండి, ఇవ్వండి. సో మాకు గాయత్రి గురించి ఇంకా తెలియదు ఏమన్నా ఉందా, లైక్ ఫ్యామిలీ గురించి, అబౌట్ యువర్ డాడ్, మోమ్, ఇలా ఎవ్రీథింగ్ ఇంకొంచెం మాకేమైనా తెలియని ఏమన్నా ఉన్నాయా? I lost my dad when I was at a young age, basically. So it's been my mom ever since then. అందుకే మమ్మీకి స్ట్రోక్ వచ్చినప్పుడు మేము ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. సో షీఈ్ రమణ is your dad's name, Ramana is right? my dad's name. Yeah. So she is a single woman. Yes. తను చాలా గట్టిగా, మేము 4 members. సో మా అందరినీ తను డైనమిక్ ఉమెన్. తను బేసికలీ మై నేటివ్ ఇస్ అనంతపూర్లో పద్మావతి గారు అంటే అక్కడ తెలియని వాళ్ళు లేరు. ఆవిడ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నారనమాట. మొత్తం ఎంటైర్ టౌన్ లో అందరికి వి యూస్ టు టెల్ అవర్ సెల్ఫ్ మేము పద్మావతి గారి వాళ్ళ అమ్మాయి. సో దట్స్ ద ఇమేజ్ దట్ షీ హ్యాస్. సో
షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ వాట్ ఐ కెన్ సే ఇన్ లాడ్ ఆఫ్ వేస్ అంటే ఆవిడ పడ్డ కష్టాలు లైక్ హౌ షీ నలుగురు స్ట్రగుల్డ్ పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఏ రోజు కూడా షీ వాజ్ నెవర్ లైక్ ఏది అడిగినా కూడా ఇది వద్దు ఇది లిమిట్ చేద్దాం అనే రోజు లిమిట్ చేయలేదు. ఎవ్రీథింగ్ దట్ వి ఆస్క్డ్ షీ గేవ్ us అండ్ దెన్ ఈవెన్ మా కెరియర్స్ విషయంలో కూడా మీరు ఇదే చేయాలి ఇది చేయకూడదు ఈ రోజు చెప్పలేదు. షీస్ లైక్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. షీ గేవ్ us దట్ ఫ్రీడమ్. సో షీ ఈస్ మై ఇన్స్పిరేషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. కాదు గాయత్రి రిచ్చా మిడిల్ క్లాసా ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చెల్లి ఎక్కడెక్కడో చదువుతున్నారని అన్నారు. అదర్ అబ్రాడ్ అటు వెళ్ళాలంటే ఇట్ లైక్ ఖర్చుతో కూడుకున్న విషయాలు. హౌ యువర్ మదర్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఏంటి? ఎబో రిచ్ ఫ్యామిలీయా, బిలో రిచ్ ఫ్యామిలీయా, మళ్ళా మిడిల్ క్లాసా ఏంటి? లేదండి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్. ఊరికి వెళ్ళారా సినిమా తర్వాత? లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ లో అందరూ ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ నుంచి కమ్ టు అనంతపూర్, ఐ వాంట్ టు గో. బట్ నాకు యాక్చువల్లీ కరెక్ట్ రిలీజ్ వీక్ మొత్తం అంతా కూడా ఐ వాజ్ కంప్లీట్లీ డౌన్ విత్ ఫీవర్. రిలీజ్ రోజు ఐ వాజ్ డౌన్ విత్ 1 or 2 ఫీవర్. అలాగే వెళ్ళాం నైట్ మళ్ళీ థియేటర్. సో అలాగే ఆ రోజు నైట్ నాకు మళ్ళీ కాల్స్ చేసి వాళ్ళు థియేటర్ విజిట్కి వెళ్ళంటే నేను డౌన్ విత్ ఫీవర్ బాలా అని అంటే అయ్యో ఎట్లా అంటే పర్లేదు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వాటర్ తాగి రెడీ వస్తా అంటే వచ్చారు, పికప్ చేసుకున్నారు. నేను అక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళగానే ఐ కొలాప్స్డ్, కళ్ళు తిరిగి. శ్రీనాథ్ గారు హీ టుక్ మీ ఆన్ ఎ వీల్ చైర్ ఇన్సైడ్ ద థియేటర్. అయ్యో నిజంగా ఆ రోజు అలాగే ఉంది సిచ్యువేషన్. నాకు అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఫీవర్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్. వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని ఇలా తీసుకెళ్లారు. మేము సరే ఇది మాత్రం ఎక్కడ ప్రోమో వీడియోస్ లో వేయకండి, అది నిజమైన కూడా పబ్లిసిటీ స్టంట్ అనుకుంటారు అని. కాకపోతే ఇలా ఐ సో సారీ టు సే దిస్, మీరు అలా అనగానే నాకు అనిపించింది అందుకే కొంచెం తినాలి. బాగా తింటా ఆబ్వియస్లీ, బట్ ఊరికే సిచ్యువేషన్ ఆల్మోస్ట్ 1 week దానికి ముందు ఒక 5 days నుంచి ఫీవర్ లో ఉన్నా. అలాగే ఐ వాజ్ లైక్ కోపింగ్ అప్ విత్ ద ప్రోమో వీడియోస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కాకపోతే ఇంకా ఆ రోజుకి అయిపోయింది. కానీ మీకు ఈ ఇంటర్వ్యూస్ అవి అన్నీ వేస్తున్నప్పుడు లైక్ డైలీ ఒక 10-12 ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ యాక్చువల్ థాట్ ఏంటంటే? ఎందుకంటే ఒకటి సినిమా గురించి అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతారు, దాన్ని పలు విధాలు చెప్పాలి, కానీ మీరు అందరికీ చెప్పాలి. అంటే అందరికీ అది ఫస్ట్, వాళ్ళకి మాత్రమే అది ఫస్ట్ ఇంటర్వ్యూ, మీకు మాత్రం అది 2వ అవ్వచ్చు, 4వ అవ్వచ్చు, 10వ అవ్వచ్చు. నీరసం వచ్చేస్తుంది తెలుసా. లిటరల్లీ మనకి ఎవరైనా సరే జనరల్ గా ఒకటే క్వశ్చన్ ని 10 అడిగితే మనకు కోపం వస్తుంది. 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, ఆ తర్వాత ఇలా నేను చెప్పనంటాం. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ పర్టికులర్ గా? దట్ వాజ్ లైక్ డిఫరెంట్ ఫేజ్ యాక్చువల్లీ. ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ అంటే హెక్టిక్ గా మారిపోయిన డేస్ ఇవి. సో హౌ యూ ఎంజాయ్డ్ ఇట్? పైగా వీళ్ళు ఏంటి తెలుసా, ప్రతి ఇంటర్వ్యూకి ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ మార్చాను నేను. ఓపిక. శ్రీనాథ్ ఇస్ లైక్ నాకు ఏం లేదండి నేను చొక్కా తెచ్చుకున్నాను మార్చేసుకుంటాను. నేను అలా వెళ్ళి 2 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని వచ్చాను. యు ఆర్ హ్యావింగ్ సారీస్ సమ్ టైమ్స్ అండ్ అనార్కలీస్ అండ్ సూట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఆ మూమెంట్ లో ఎలా ఉండిందంటే, గజనీ మూవీలో అసిన్ గారు చెప్తారు చూడండి, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి తను ఎయిర్పోర్ట్ లో కలిసాడు, హాయ్ అన్నాడు, హాయ్ అన్నాను. ప్రతి ఒక్కరికి సేమ్ స్టోరీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి తను సేమ్ స్టోరీ రిపీట్ చేస్తుంది కదా, నాకు అలాగే ఉండింది. ప్రతి ఒక్కరికి హాసన్ గారు గుర్తొచ్చారు దెబ్బకి. గజనీ సినిమా గుర్తొచ్చేసింది అనమాట బ్యాక్గ్రౌండ్ లో అని చెప్పారు కదా, అలాగే ఉంది. కానీ మీ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బంగారి బంగారి పాట, మీరు దాన్ని ఎంతో ఓన్ చేసేసుకున్నారంటే ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా వాళ్ళతో పాట వెళ్ళి చెయ్యడము, ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి మళ్ళీ రీల్స్ చేయడము, వాళ్ళందరితోటి ఆ స్టెప్ ని హుక్ స్టెప్ ని వేయడము. ఇట్ వాజ్ లైక్ అదొక మెమరీ, మంచి బ్యూటిఫుల్ మెమరీ మీకు కదా. సో కమింగ్ టు ఇంకొంచెం గాయత్రి గారి పర్సనల్ లైఫ్ లోకి వెళ్దాం. డాట్ చేద్దాం అనుకున్నా, ఇంకెంత వస్తారులా. లేదు షూట్ ఏం లేదు. సో మీ సినిమాలో అయితే మల్లేష్ వచ్చాడు. రియల్ లైఫ్ లో ఏంటి పరిస్థితి గాయత్రికి? ఎప్పుడన్నా ఏదన్నా లవ్ స్టోరీ ఉందా ఏంటి? ఎవరన్నా ఉన్నారా లేదా? ఎనీథింగ్ ఇఫ్ యూ వుడ్ లవ్ టు షేర్ అయితేనే చెప్పండి. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ ఎనీవన్. నాకు అసలు నేను ఎప్పుడు ఎవరిని ట్రబుల్ చేయను. బట్ ఈస్ దేర్ ఎనీ క్యూట్
లిటిల్ స్వీట్ ఇన్ఫాచ్యుయేషన్ స్టోరీ కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, మా గాయత్రి లైఫ్ లో ఉందా? టు బి వెరీ హానెస్ట్ లేదు లేదు. షేర్ చేసుకోవడానికి. ఇప్పుడు అనిపిస్తుంది ఉంటే ఏదో ఒకటి చెప్పుకుంటుండే కదా అని. అసలు చిన్నప్పటి So- నుంచి ఒక ప్రపోజల్ కూడా రాలేదా గాయత్రి గారు మీకు? అది యాక్చువల్లీ ఈవెన్ నాకు కూడా షాకింగ్. ఎందుకంటే కాలేజ్ డేస్లో, స్కూల్ అంటే ఓకేలేండి అందరూ చిన్నపిల్లలు, కాలేజ్ డేస్లో కూడా నాకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదు ఇంతవరకు. ఐ థింక్ మేబీ ద రీజన్ ఇస్ దట్ నేను నార్మల్గా ఇప్పుడు మీతో కొంచెం ఇలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా అమ్మా కానీ ఇక్కడ. నేను యాక్చువల్గా కొంచెం రౌడీ టైప్ అనమాట. Same చేతులు pinch. కాళ్ళు ఇరుక్కొట్టే సేమ్ type. పించ్, సేమ్ పించ్. సో మేబీ అందుకేనేమో కాలేజ్ లో ఎవరు కూడా నాతో ఫస్ట్ వచ్చి మాట్లాడడానికి భయపడేవాళ్ళు. అబ్బాయిలందరూ కొంచెం ఎవరన్నా కొట్టడం జరిగిందా? అంటే కొట్టడం జరగలేదు, బట్ కొట్టేలా వార్నింగ్లు ఇవ్వడం జరిగింది కాలేజెస్ లో. రౌడీ. రౌడీ లాగా ఎవరన్నా ఏదన్నా అంటే, నేను చాలా నా వరకు నా పని నేను చేసుకునేదాన్ని. ఎవరన్నా వచ్చి అనవసరంగా పోక్ కదిపితే చేశారంటే మాత్రం శివంగా అయిపోతారు. నిద్రపోతున్న సింహాన్ని లేపకండి రా అన్నట్టు ఉంటది నాది. ఎవరన్నా వచ్చి అట్లా కదిపారంటే అయిపోయింది ఇంకా. Okay. సీరియస్ వార్నింగ్లు వెళ్తాయి అనమాట. సో నా మేనరిజమ్స్ కూడా అలాగే ఉండేవి. నేను ఎప్పుడన్నా ఇలా మీరు- వెళ్ళేదాన్ని మాట్లాడడానికి, ఏంట్రా ఏంటి అని. చూస్తాకి ఇలా ఉండిద్ది, కాకపోతే వార్నింగ్ Actually నా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే, నువ్వు కొంచెం అమ్మాయి లాగా బిహేవ్ చేయి, నాకు తెలుసు నువ్వు కొంచెం టామ్ బాయ్ లాగా పెరిగావని, బట్ లైక్ డోంట్ కమ్ లైక్ దిస్ వెన్ టాక్. నార్మల్ గా మాట్లాడడానికి కూడా ఏంటి చెప్పు, అలా రాకు, కొంచెం నార్మల్ గా ఉండు, కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయి అనేవాళ్ళు. ఓ మై గుడ్నెస్. సో మేబీ అందుకేనేమో ఒక్క ప్రపోజల్ కూడా రాలేదు Shit. ఇంతవరకు. ఆ స్వీట్ మెమరీస్ లేవు. యాక్చువల్లీ నేను చూస్తున్నాను ఎవరన్నా ప్రాపర్ ప్రపోజల్ చేస్తే ఎలా ఉంటుంది అని. సో ఇంతవరకు మీకు, రాలేదు. మీ అందరికి మన ఇన్స్టా ఐడి చెప్పండి ఒకసారి. గాయత్రి రమణ అఫీషియల్. గాయత్రి రమణ అఫీషియల్. మీకు ఎవరికైనా సరే అలా కాదు, ఇన్స్టాలో వస్తాయి ఆ. మెసేజెస్. అది కాదండి, ఈ రీల్ చూసి ప్రాపర్ మీరు ప్రాపర్ గా ఒక లెటర్ రాసి పంపించండి. గాయత్రికి పంపించండి. డెఫినెట్లీ షీ విల్ మేక్ ష్యూర్ మీది ఒక బ్యూటిఫుల్ చాప్టర్ అయ్యేలాగా ఎవరన్నా అడిగితే మీ గురించి చెప్పుద్దాం. చెప్తా. నెక్స్ట్ టైం చెప్పుకోవడానికి ఉంటుంది. ఒక లెటర్ పంపించారు, లెటర్ వచ్చింది నాకు, చదివాను నేను, చాలా బాగుంది అని చెప్తుంది అనమాట. Yeah. వాట్ ఈస్ యువర్ యాక్చువల్ ఒపీనియన్ అబౌట్ మ్యారేజ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చెప్పాలంటే 0.001% Yeah. జనాలకి ఓహో చేసుకోవాలా, పెళ్లి చేసుకుందామా, ఎందుకులే అన్న ఫీలింగ్ లో అన్న ఉన్నారు. feeling వచ్చేసారు అలా. ఆల్మోస్ట్ వచ్చేసారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? అండ్ చాలా డివోర్సెస్ చూస్తున్నాము. అంటే సెలబ్రిటీల్లోనే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటది కాబట్టి అనుకుంటాం. సెలబ్రిటీలు కాని వాళ్ళు కూడా బయట Real life చాలా లో కూడా మంది చాలా ఉంది. డివోర్సెస్ తీసుకుంటున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు ఎవరికి అండర్స్టాండింగ్స్ లేవు. True. లైక్ కాంప్రమైజ్ అవ్వడం అన్నది కూడా పెద్ద పెద్ద ఇదిలాగా ఇదిలాగా చూస్తుంటారు. అయిపోతుంది. ఐ హావ్ సీన్ శివాత్మిక అది ఏదో ఒక సిరీస్ మరేమో నాకు గుర్తులేదు. ఇప్పుడున్న జనరేషన్ కాంప్రమైజ్ అన్నది పెద్ద బూతులాగా చూస్తున్నారు. బట్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పేసి తను చెప్పడం అని చూసాను. బట్ ఐ లైక్ దట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. అది నచ్చింది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? మీ అసలు థాట్ ప్రాసెస్ ఏంటి? యూ వాంట్ టు గెట్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అసలు టాంబాయ్ అంటుంది లవ్ మ్యారేజ్ అంటే నో మ్యారేజ్ అందాం అనుకున్నా, మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. అసలు మమ్మీ వచ్చేస్తారు నో మ్యారేజ్ అంటే వెనకాల నుంచి కర్రెచ్చుకొని. అసలు ఒప్పుకోరుగా. అయినా మీకన్నా ముందు ఇద్దరు ఉన్నారుగా. ఆల్రెడీ ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చూసుకున్న తర్వాత చూసుకున్నాం. మాకు ఇంకో మస్తు నాకు time చాలా ఉందని టైం feel ఉంది. కాదు, నాకు చాలా టైం ఉంది అన్నట్టు. యా, సో నాకైతే బేసిక్లీ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ ఐ డూ బిలీవ్ ఇన్ మ్యారేజ్. మ్యారేజ్ అనేది ఇట్స్ గుడ్ కంపానియన్షిప్. ఇప్పుడు ఏమైపోతుందంటే మ్యారేజ్ ని ఒక పెద్ద భూతద్దం లాగా చూస్తున్నారు అందరూ. True. ఒక పర్సన్ బయట నుంచి వస్తున్నాడు, వాళ్ళ ఒక అమ్మాయి బయట నుంచి వస్తుంది, ఆ అమ్మాయి నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలని దగ్గరే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇంకెక్కడ యాక్సెప్ట్ చేస్తావు తను? సో ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో మేబీ నాకు అనిపించేది ఏంటంటే, అందరి థాట్ ప్రాసెస్ మ్యారేజ్ గురించి లేకపోతే ఎదుటి వ్యక్తిని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలని ఆ థాట్ ప్రాసెస్ మారితే, అండర్స్టాండింగ్, మీరు ఇందాక అన్నారు కదా, అండర్స్టాండింగ్ ఇష్యూస్ లేకనే చాలా మంది బ్రేకప్స్ చెప్పుకొని విడిపోతున్నారు. సో ఎనీ రిలేషన్షిప్ కి లవ్ కంటే కూడా అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లవ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ అండర్స్టాండింగ్ లేకనే చాలా విడిపోతారు. సో ఆ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ అంటారు కదా, ఇప్పుడు మేబీ మీరు ఒకలాగా పెరిగారు, నేను ఒకలాగా పెరిగాను, నాలాగే మీరు ఆలోచించాలని రూల్ లేదు. చాలా డిఫరెన్సెస్ వస్తాయి, చాలా క్లాషెస్ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్ లో అవతల వ్యక్తి యొక్క ఒపీనియన్ ని, అవతల వ్యక్తి యొక్క ఏదైతే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుందో దాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసి యాక్సెప్ట్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గచ్చు అనేది నా ఒపీనియన్.
అండ్ ఇలా ఒకరినొకరు ఎప్పుడైతే లైక్ ఈ అమ్మాయి బయట మనిషి ఈ అబ్బాయి బయట అబ్బాయి అనుకోకుండా మనం ఎలాగైతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని ఎన్ని గొడవలు వచ్చినా మనం కలిసిపోతాం. అవును. ఇప్పుడు మన సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, మనం కొట్టుకుంటాం, పిచ్చి కుక్కలా కొట్టుకుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చొని మళ్ళీ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అవును. సో ఆ అండర్స్టాండింగ్ మనకు బై డిఫాల్ట్ గా DNA లో సెట్ అయిపోయి ఉంటది. ఉమ్. అది ఒక పార్ట్నర్ దగ్గరకు వచ్చేపాటికి రాదు, అవును. అది ఆలోచించరు ఎవరు కూడా. సో అది మన ఫ్యామిలీ మెంబర్ లాగే ఆ మనిషి కూడా ఇవాళ గొడవ పడ్డా రేపు మార్నింగ్ మనం కలిసిపోవాలి. కలిసిపోతాం అన్నది DNA లో నిద్రపోయి లేచేసరికి మర్చిపోవాలి. Exactly. మర్చిపోయి అది వాళ్ళు మైండ్ లో సెట్ చేసుకుంటే ఆ థాట్ ప్రాసెస్ లోకి వెళ్తే చాలా వరకు తగ్గచ్చు ఆర్గ్యుమెంట్స్, గొడవలు ఉమ్. అనేది నా ఒపీనియన్. సో అలా ఉంటేనే పెళ్లి చేసుకోండి. లేదు అని అంటే సింగిల్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాను అంటే సింగిల్ గా కూడా ఉండొచ్చు. దెర్ ఇస్ నో రూల్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి, ఏజ్ Correct. అయిపోతుంది, సొసైటీ చెప్తుంది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇలా పెళ్లి చేసుకుంటే చాలా మంది సఫర్ అవుతారు. ఖచ్చితంగా 6 నెలల్లో డివోర్స్ అయిపోతుంది. లాయర్లకి ఇన్కమ్ పెరుగుతుంది తప్ప. సో వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? ఏం I చదువుకున్నారు? did my masters in Kuchipudi. Mm. I did my engineering and then I did my masters in Kuchipudi. Mm. So మన కళాక్షేత్రం నుంచి నేను చేశాను. I received gold medal also for topping in masters. ఇంకా లైక్ డాన్స్ రీత్యా ఇంకా ఏమన్నా ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? ఎనీ ఫామ్ ఆర్ట్ ఫామ్ నెక్స్ట్ చేస్తే PhD నే చేయాలి ఇంక నేను డాన్స్ లో. అవునా? మాస్టర్స్ అయిపోయింది కాబట్టి. బట్ ప్రస్తుతానికైతే PhD చేసే థాట్స్ అయితే ఏం లేవు, కానీ డాన్స్ అయితే ఇంకెలాగో నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నేను దట్ ఇస్ బిన్ దేర్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? నేను డాన్స్ జనరల్ గా స్టార్ట్ చేసింది ఐ థింక్ అట్ ఏజ్ ఆఫ్ 2 years లో. స్కూల్ స్టార్ట్ చేయకుండా 2 డాన్స్ years స్టార్ట్ కే. చేసా. కానీ క్లాసికల్ డాన్స్ ఫస్ట్ నేను నార్మల్ వెస్ట్రన్ డాన్స్, మూవీ సాంగ్స్ అవి చేస్తుండే. ఫోక్ డాన్స్. తర్వాత అండ్ వెస్ట్రన్ మూవీ సాంగ్స్, సినిమా సాంగ్స్ అవన్నీ చేస్తుండే. తర్వాత ఒక 2-3 years అలా తర్వాత దెన్ ఐ షిఫ్టెడ్ టు క్లాసికల్ కంప్లీట్ గా. తెనా కరాటీలు కూడా ఏమైనా నేర్చుకున్నారు? లేదండి, కరాటీలు నేర్చుకోలేదు. కరాటీలు నేర్చుకోకపోతేనే జనాల మీదకి దెబ్బలాడ్డానికి వెళ్ళిపోయి కరాటీ నేర్చుకుంటే నేర్చుకుంటే అంతే మటాష్ మటాష్ అంతే. మటాష్ మామూలుగా ఉండదు. Yeah. అయితే ఇందాక మాట్లాడుతూ కొట్టుకుంటాము కలిసిపోతాం అని అన్నారు కదా, ఇంట్లో చిన్నప్పుడు మీ మమ్మీ ఎవరిని కొట్టేవారు? యాక్చువల్ గా ఇంట్లో చిన్న పిల్లంటే చాలా గారాబో, ఏం చేసినా చిన్న నన్ను ఎప్పుడు పిల్లరా, కొట్టలేదు. అదే ఏం చేసినా చిన్న పిల్లరా పాపంరా అవును. అని చెప్పి వదిలేస్తారు. ఎక్కువ దెబ్బలు ఎవరికి పడే మీ నలుగురిలో? యాక్చువల్లీ మమ్మీ మా ఎవరిని కూడా ఎక్కువ కొట్టేది కాదు. కొట్టిస్తే కానీ, మా అన్నకి పడ్డాయి చిన్నప్పుడు కొన్నిసార్లు. పాపం మా అన్న కొన్నిసార్లు బలయ్యాడు. బట్ తర్వాత యూజువల్ గా ఎప్పుడు కూడా యాక్చువల్లీ మా అమ్మాయిల మీద ఎప్పుడు చెయ్యట్లేదు మా మమ్మీ. మా అన్న కొన్నిసార్లు బలయ్యాడు పాపం పాపం చిన్నప్పుడు. మీ అన్నగారి పేరేంటండి? వినయ్. వినయ్ చాలా గారు. వినయంగా ఉండే వినయ్. మీ 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 అసలు ఎలా ఉండేది చైల్డ్హుడ్ అన్నది నాకు అసలు ఇలా ముందు కనపడుతుంది అనమాట. ఎవరేం చేసినా మిమ్మల్ని తిడతారు, ఎవరేం చేసినా ముగ్గురు ఉన్నారు వాళ్ళ పైకి ఒక్కడిని. మాకి ఇంట్లో ఎలా ఉంటది అంటే మాదంతా ఒక గర్ల్స్ హాస్టల్, మా అన్న దానికి వార్డెన్ లాగా ఉంటది అనమాట. ఇంట్లో అందరూ అమ్మాయిలే. అవును, నిజమే, కరెక్టే. అలా ఉంటది సిచ్యువేషన్. సో ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలంటే హూ విల్ టేక్? ఇప్పుడు సినిమా పరంగా స్టోరీ కానీ ఏదైనా కానీ ఎంత మీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం, మీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం ఉంటుంది. ఒక స్టోరీ వచ్చినప్పుడు దాంట్లో రకరకాల స్టోరీలు వింటూ ఉంటారు. అవును, నాకు తెలిసి అవును. ఎన్నో స్టోరీస్ వింటూ అవును ఉంటారు. అవును. సో హూ టేక్స్ ద ఫైనల్ కాల్ అంటే వాట్ యూ విల్ సే? యూ ఐల్ టేక్ ద ఫైనల్ కాల్. ఎవరికి స్టోరీ చెప్తారు? నేను స్టోరీ వినగానే ఇంట్లో కూర్చుని ఒక చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేస్తారా? నేను మా సిస్టర్స్, మా అన్న పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడు. హిస్ లైక్ సర్లే నాకెందుకు నీ సోది అని వెళ్ళిపోతాడు బేసిక్లీ. అంటే తను ఎక్కువ సినిమాలు బేసికలీ ఎక్కువ చూడు. ఓకే, తను చూసేది ఓన్లీ హాలీవుడ్ మూవీస్ సరే మాత్రమే. ఈ సినిమా చూసారా? నా తీసుకెళ్ళా, ప్రీమియర్ కి తీసుకెళ్ళా. ఏమన్నా First చూసిన preview తర్వాత కే. వినయ్ గారు ఏమనలేదు. ఆ 2 రొమాంటిక్ సీన్స్ చూడు మాత్రం ఇలా ఫోన్ ఇలా చూసుకున్నాడు, తర్వాత మళ్ళీ ఇలా చూసాడు. ఇంకేం అనలేదు. ఓకే, సో బ్రదర్ కదా ఇంకా ఆ మాత్రం అంతే. ఉంటుంది. అక్కడ ఎవరిని వెళ్ళి దెబ్బలాడలేరు, ఏమనలేరు. ఏం అనలేరు. సో ఆ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఓకే అలా 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 సెల్ చూసుకొని మళ్ళీ అలా పైకి వెళ్ళి చూసాడు. బట్ హీస్ ఆల్సో హ్యాపీ దట్ ఐమ్ గెటింగ్ వెరీ గుడ్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఏం జరిగింది చెప్పలేదు. యా ఐ టెల్ దెమ్ లైక్ నాకు ఇలా స్టోరీ వచ్చింది అంటే ఫస్ట్ మా మమ్మీ క్యూరియాసిటీ, ఏంటి స్టోరీ చెప్పు అని లైక్ ఇలా 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 ఉంటుంది. జస్ట్ లైక్ ఏంటి మరి చేస్తున్నావు అంటే చేయట్లేదు అంటే ఎందుకు అని అంటది. మై విష్ అనేది అంతే. బేసిక్లీ స్టోరీస్ చాలా వింటాం కానీ చాలా వరకు ఏమవుతాయంటే అవి చాలా వరకు నాకు కొన్ని ఎక్కలేదు. సో అంటే Okay. అంత దిస్ విల్ బి అ గుడ్ ఇంపాక్ట్ అవుతుంది, మంచి ప్రాజెక్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ రాలేదు. సో అలాంటి వాటికి కొంచెం టైం తీసుకొని ఏం చేద్దామా వద్దా అని డెసిషన్ తీసుకొని
నేనే ఆలోచిస్తా, నేను వాళ్ళకి చెప్తా గానీ వాళ్ళు ఏది నాకు సజెస్ట్ చేయరు, చెయ్యకు అనేది చెప్పరు. మీ ఓన్ కాల్ మై ఓన్ డెసిషన్, బట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ దే ఆస్క్ మీ అండ్ ఐ టెల్ దెమ్ ఇది వచ్చింది అని. ఓకే, సూపర్. సో లైక్ ఇండస్ట్రీలోకి రావడం వచ్చేటప్పుడు మీకు చాలా మంది చెప్తుంటారు ఇండస్ట్రీలోకి వెళ్ళకు, ఇది జరుగుద్ది ఇలాగా అలాగా అని చెప్పేసి అంటారు. కొన్ని డార్కెస్ట్ సీక్రెట్స్ కూడా ఉంటుంటాయి. అలా మీరు వెరీ న్యూ టు కాబట్టి ఇప్పటిదాకా మీరు ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేసి ఉండకపోవచ్చు, పరిశోధన చేసి ఉండకపోవచ్చు, బట్ వాట్ ఎవర్ యూ హియర్డ్ చాలా డార్కెస్ట్ ట్రూత్ ఇది అన్నది ఏదన్నా ఉందా అంటే వాట్ యూ విల్ సే? ట్రూత్ అని అయితే ఏం తెలీదు, బట్ నేను ఇండస్ట్రీలోకి వచ్చే ముందు దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ టెలింగ్ మీ బేసికలీ కాస్టింగ్ ఇవి జరుగుతాయి కదా కొన్ని, సో దాని గురించి అన్నారు, ఇలా ఉంటది ఇండస్ట్రీలో, చూసుకో జాగ్రత్త, మనకు సెట్ అవ్వదు కదా, ఎందుకు, యు ఆర్ నాట్ దట్ టైప్ ఆఫ్ గర్ల్, నీకెందుకు ఇండస్ట్రీ, ఆగిపో అన్నారు. బట్ నాకు మీ ఇందాక చెప్పినట్టు ఐ హ్యాడ్ దిస్ ఇన్ మై మైండ్ కి ఒక్క ఇండస్ట్రీని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, అది చాలా ఇలాంటి ఉన్నాయి మనం బయట. బయట చాలా చోట్ల చూస్తున్నాం కదా, కార్పొరేట్ ప్రతి ఇండస్ట్రీలో కార్పొరేట్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అలా అని చెప్పి ఎంటైర్ కార్పొరేట్ ఇండస్ట్రీని మనం బ్లేమ్ చేయలేం కదా. సో జస్ట్ బికాస్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దాట్ మనం ఒక ఎంటైర్ ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కదా. నాకు కాన్ఫిడెన్స్ ఉందా, లేదు నాకు అలాంటి ఫేస్ చేయకుండా నేను ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటాను, నేను మంచిగా హీరోయిన్ అవుతాను. ఒకవేళ అలాంటివి ఎదురు పడినా కూడా సింపుల్ గా నేను లేదండి రిజెక్ట్ చేసి దాన్ని పక్కకి వెళ్ళిపోతాను, దానికి పెద్దగా సీన్ చేయాల్సిన అవసరం లేదు అని డిస్కషన్ చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు. దానికి నువ్వు అసలు నీ ప్యాషనే ఆపేసుకో, ఆగిపో, అలా అనుకుంటే ఈ రోజు ఎవరు ముందుకు వచ్చే వాళ్ళు కాదు కదా, ఏ ఫీల్డ్ లో కూడా ముందుకు వెళ్ళే వాళ్ళు కాదు. సో ప్రాబ్లమ్స్ అన్ని ఫీల్డ్స్ లో ఉంటాయి, మనం దాన్ని ఎలా ఫేస్ చేస్తాము. ఒకవేళ టు బి వెరీ ఆనెస్ట్ లక్కీలీ నాకు ఇంతవరకు అటువంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎదురైనా ఐఎమ్ వెరీ క్లియర్, ఐ సింప్లీ సే నో టు దట్ ప్రాజెక్ట్ అండ్ మూవ్ టు సంథింగ్ ఎల్స్, అంతే, వెరీ క్లియర్. చాలా క్లారిటీ, చాలా క్లారిటీ, ఒక పర్ఫెక్ట్ విజన్, ఒక విజన్, పద్ధతి, ప్లానింగ్ అన్ని చాలా బాగున్నాయి. అయితే లైక్ కమింగ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ గురించి అనేసరికి, ఏ ఆర్టిస్ట్కి అయినా సరే ఎవరికైనా సరే దే ఫేస్ దిస్ చాలా వరకు అనమాట. ఎవరో ఒకరి దగ్గర మోసపోవడం, వెదర్ చాలా మంది చూస్తుంటే ఇక్కడ ఇంద్రానగర్ బావచ్చి దగ్గర ఎక్కడెక్కడో కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి, నువ్వు ఎంత పట్టుకొచ్చే నేను హీరోయిన్ చేసేస్తాం, ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు, నువ్వు ఎంత డబ్బులు తెచ్చే నిన్ను హీరోయిన్ చేసేస్తాం, నీకు వాళ్ళ పరిచయం చేసేస్తాం, వీళ్ళ పరిచయం చేసేస్తాం అని చాలా చెప్తుంటారు. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ లైఫ్ లో కృష్ణానగర్ కష్టాలు అయితే ఖచ్చితంగా ఉండుంటాయి. ఈ 2 క్వశ్చన్స్ వాట్ మేక్స్ ఇన్ యువర్ లైఫ్, ఎలాంటి ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే ఈ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? నా లైఫ్ లో కృష్ణానగర్ కష్టాలు లేవండి, ఎందుకంటే కృష్ణానగర్ కృష్ణానగర్ కాదు, మాది కుక్కట్పల్లి. నాకు తెలుసు, అందుకే నేను చెప్తా, వాడిది కృష్ణానగర్, మాది కృష్ణానగర్ కాదు. కుకట్పల్లి కష్టాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, కుక్కట్పల్లి బిందాస్ గా ఉన్నాను నేను. ఓకే, సో బేసిక్లీ పోనీ ఎవరైనా మోసం చేశారా గాయత్రిని? లేదండి, నన్ను ఎవరు మోసం చేయలేరు. టు బి వెరీ ఆనెస్ట్, ఐఎమ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఇంటెలిజెన్స్ వెన్ ఐ మీన్ అదేదో కన్నింగ్ తెలివి కాదు, నాకు అవేర్నెస్ ఉంది. బేసికలీ ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే మనకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉన్నప్పుడు జరుగుతాయి. మన ముందర ఇప్పుడు నేను ఒక హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే నా ముందరకు ఒక 100 మంది వచ్చి ఐఎమ్ సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో రిఫరెన్స్ పట్టుకొచ్చేసి అని చెప్తారు. అవును, నేను అలా ఒకసారి వాళ్ళందరికీ నేను ఐ టేక్ లైక్ ఒక ప్రాపర్ అబ్జర్వేషన్ లుక్ ఇస్తాను. నేను ఎవరైనా వచ్చి నాకు ప్రొఫైల్ పర్మిషన్ అంటే తక్కువ తీసుకోండి, కాంటాక్ట్ చేసి అన్ని షేర్ చేయం. మనం వాళ్ళని ఒక్క 2 నిమిషాలు వాళ్ళ ప్రొఫైల్స్ వాళ్ళు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది హౌ జెన్యూన్ దే ఆర్ అండ్ హౌ జెన్యూన్ దే ఆర్ నాట్ అనేది. అలా జెన్యూన్ కానీ కాంటాక్ట్స్ అన్నిటిని సింపుల్ గా అలా బ్లాక్ చేసి పక్కన పెట్టేస్తాను. జెన్యూన్ ఉన్న కాంటాక్ట్స్ ని ఐ కాంటాక్ట్ ఆర్ ఎల్స్ మై మేనేజర్ ఎవరన్నా కానీ వాళ్ళు కానీ నా టీమ్ కానీ ఎవరైనా కాంటాక్ట్ అవుతారు. టీమ్ అంటే పెద్ద టీమ్ ఏం లేదండి, ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ కరెంట్లీ లైక్ కైండ్ ఆఫ్ ఐ డైవర్ట్ ప్రస్తుతానికి నేను మేనేజర్స్ ఎవరిని ఇంకా పెట్టుకోలేదు, బట్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్. సో వాళ్ళు నాకు ఏమైనా కొన్ని మల్టిపుల్ కాల్స్ కొత్త నంబర్స్ నుంచి కాల్స్ వచ్చంటే నేను డైవర్ట్ చేసేస్తాను. దే విల్ టేక్ కేర్ ఆఫ్, they'll pick and they'll handle. సో దట్ నాకు అక్కడే ఫిల్టర్ అయిపోతాయి సగం. సో ఎవరు నన్ను ఇంతవరకు మోసం చేయడానికి నేను ఆస్కారం ఇవ్వలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఇవ్వలేదు నేను. అండ్ నాకు ఆ అవేర్నెస్ ఉంది కాబట్టి ఎవరైనా నా దగ్గరికి ఒక ఆఫర్ తీసుకొచ్చినా ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది నేను ఫస్ట్ ట్యాకిల్ చేసుకొని తర్వాత వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ మీరు అన్నట్టు చాలా మంది ఇలా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉండడం వల్ల చాలా మంది ఇలా పాపం సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. లక్షలు పొలాలు అమ్మేసి డబ్బులు తీసుకొని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే ఎవరైనా కానీ జెన్యూన్ గా ఆఫర్ ఇవ్వాలనుకునే వాళ్ళు డబ్బులు అడగరు మీ దగ్గరికి వచ్చి. సో
కృష్ణారావు గారి కష్టాలు ఏంటి పడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు కూడా జెన్యున్ గా వాళ్ళకంటూ ఒక టీం ఉంటుంది, ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ డైరెక్టర్స్ గారి టీం నుంచి కానీ. సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, లేకపోతే మీరు వెళ్ళి అఫీషియల్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అక్కడికే వెళ్ళి మీ పోర్ట్ఫోలియోస్ షేర్ చేయండి. సో దట్స్ హౌ యూ కెన్ స్టే సేఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతూ చాలా మంది డైరెక్టర్స్ ని కలిశాను అని చెప్పని Yeah. అన్నారు. అయితే బుచ్చిబాబు గారిని ఎందుకు కలిశారు? రామ్ చరణ్ గారితో ఫోటో దిగారు, ఐ మీన్ ఆయన ఫోటో దిగాను. ఫోటో దిగారు. వాట్ ఈస్ దట్ బ్యాక్ స్టోరీ ఏంటి దానికి? లేదు, బుచ్చి సార్ని బేసికలీ బుచ్చి సార్ని కలవాలని చాలా రోజుల నుంచి ఉండే. కాకపోతే ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఫర్ సమ్ కాంటెంట్ ఆఫ్ మై మూవీ టు కమ్ అవుట్, ఓకే. బికాజ్ సార్ ఈస్ వెరీ బిజీ. నేను డైరెక్ట్ గా వెళ్ళి కూర్చొని మాట్లాడి ఆయన టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే యూ హ్యావ్ బిఫోర్ ఆయన నాకు పరిచయం ఒక లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం పరిచయం ఉంది ఓకే సార్తో. ఓకే కాకపోతే నేను ఒకసారి అడిగాను కూడా సార్ని, సార్ మిమ్మల్ని ఒకసారి కలర్ అంటే షూర్ అమ్మా అని అన్నారు. కాకపోతే నేను నా మూవీది ఏదైనా కాంటెంట్ రిలీజ్ అయితే ఒకేసారి ఆయనకి తీసుకెళ్ళి. చూపించొచ్చు. ఐ Okay. డోంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైం మల్టిపుల్ టైమ్స్. ఒకసారి కలిసి మళ్ళీ ఒకసారి కలుస్తాను, అంత టైం మనం వేస్ట్ చేయకూడదు వాళ్ళు. ఓకే. సో అందుకోసమే నేను ఐ హెల్డ్ బ్యాక్. అండ్ దెన్ మనకి ఎలాగైతే టీజర్ లాంచ్ జరిగిందో దెన్ ఇమీడియట్లీ ఐ మెసేజ్ బుచ్చి సార్ ఇస్ లైక్ డెఫినెట్లీ మాకు కలుద్దామని ఆఫీస్కి వెళ్ళాం, పెద్ద ఆఫీస్కి. సో వి మెట్ దేర్, వి షోడ్ హిమ్ ద బంగారీ సాంగ్, వి షోడ్ హిమ్ ద టీజర్ ఆఫ్ ద మూవీ. చాలా అంటే చాలా నచ్చింది సార్కి, హీ లవ్డ్ ఇట్. ఆయన డైరెక్టర్ గారిని, డిఓపి గారిని, నన్ను, శ్రీనాథ్ గారిని, ప్రొడ్యూసర్ గారిని అందరినీ పేరున హీ అప్రిషియేటెడ్. వావ్. సో ఆయన బంగారీ సాంగ్ ఎస్పెషలీ కొన్ని మాంటేజెస్ అన్ని లైక్ ఆయన గుర్తు పెట్టుకుని ఆయన హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్, ఇంత బ్యూటిఫుల్ షాట్, చాలా బాగుంది, ఎలా తీశారు అని. డెబ్యూ మూవీ అసలు అలా అనిపించలేదు అండ్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు అని హీ ఎంకరేజ్డ్ us a lot. చాలా అప్రిషియేట్ చేశారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. రైట్ నౌ పెద్ది హవా నడుస్తుంది. Yes. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ పెద్ది. April 30th రిలీజ్ అవుతుంది. ఎవరి ఫ్యాన్ మీరు అసలు? ఎవరికి బిగ్గెస్ట్ ఫ్యాన్? ఇది మళ్ళీ అడగాల్సిన క్వశ్చన్ ఏనా? నా ప్రతి ఇంటర్వ్యూలో కామన్ గా వచ్చే పేరు రామ్ చరణ్ గారు. మళ్ళీ చెప్పండి. అందుకనే ఫోటో దగ్గరికి వెళ్ళి అలా ఫోటో దిగింది ఆవిడ. సో ఆ రోజు పెద్ద ఆఫీస్కి వెళ్ళాక సార్ తో మాట్లాడిన తర్వాత కింద హాల్లో చూడగానే చరణ్ గారి ఫోటో పక్కన అంటున్నారు టీం వాళ్ళు, "మేడం, నేను చరణ్ గారు అంటే చరణ్ గారు వచ్చారని ఎక్కడ చేస్తే ఫోటో అన్నారు." ఓకే, ఫస్ట్ ఫోటో తీయండి నాకు చరణ్ గారు కాదు. వాట్ యు విల్ సే ఇఫ్ చరణ్ గారు కమ్స్ అండ్ సే హాయ్ గాయత్రి గారు? గాయత్రి గారు Because he will definitely say గాయత్రి గారు. I know his nature. సో అందుకని చెప్తున్నా, గాయత్రి గారు నమస్కారం అండి. He used to say this one only. What is your first question? అంటే ఆ రిప్లై ఏమి చూడండి. సార్ ప్లీజ్ పించ్ మీ ఇఫ్ దిస్ ఇస్ రియల్ ఆర్ నాట్. సరే ఒకసారి పించ్ చేయండి, ఇది నిజమా కాదా అని అడుగుతాను. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ లో పాట వస్తుంది ఆవిడ, కలలోనైనా కలగన. కాదు మగధీర సాంగ్ వస్తుంది. ఆహా, ధీర 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 అందుకే ఆవిడ అదొస్తుంది. ఒకసారి pinch ఫస్ట్ me అనాలి. సార్ టచ్ అని పాటేసుకుంటాను నేను. మిత్రవిందని ఎక్కడ వదులుతలేదు సార్, గాయత్రి వింద. సో అంటే మగధీర మూవీ నాకు స్పెషల్, వెరీ స్పెషల్. ఒక 100 times 200 times చూసుంటాను. మీరు ఇప్పుడు అడిగితే నాకు సీన్ లో డైలాగ్, ఏ సీన్ లో డైలాగ్స్ చెప్పంటే ఆ డైలాగ్స్ కూడా చెప్పేసాను, అంత పిచ్చి. ఇప్పుడు అడగండి, ఎక్కువ డిలే అయిపోతుంది. అడుగుదామని అనుకున్నా కూడా వాళ్ళ వెంటనే అడగండి అంట. పెద్ద ఛాలెంజ్ చేస్తుంది ఇవిడ. చెప్పేస్తానని చెప్పి. గుర్తున్నాయి మాక్సిమం నాకు అన్ని గుర్తున్నాయి. బట్ ఐ లవ్ దట్ మూవీ. నేను చరణ్ గారి కోసం ఆ సినిమా 100 కాదు, చూసాను. అందరూ ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ పంచదార బొమ్మ కాస్ట్యూమ్ నాతో కూడా ఉంది. మీరు అడక్క ముందు నాకు అర్థమైపోయింది. చాలా మంది కొనుక్కొని వైట్ అండ్ రెడ్ కలర్ అది చాలా మంది యూజ్ చేశారు. అవును. మీరు కూడా నాతో కూడా ఉంది. ఉంది ట్రూ ఫ్యాన్ అండి. ట్రూ ఫ్యాన్ నేను. ట్రూ ఫ్యాన్. అండ్ నేను ఆ కాస్ట్యూమ్ తో రీల్ కూడా చేశారు పంచదార బొమ్మ పైన. అదే తెలుస్తుందండి. యా, వీ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ రిలేట్ టు దట్ అన్నమాట. Yeah, చాలా yeah, బాగా అర్థమైంది. ఒక చిన్న అంటే ఇంత అడ్మైర్ చేస్తున్నారు రామ్ చరణ్ గారిని. సపోజ్ ఒక చిన్న రోల్ ఉంది, సిస్టర్ గా చేయాలి అంటే అసలు వెళ్తారా? ప్రసక్తే లేదు. చరణ్ గారిని ఒక్కసారిగా సరే చేతులు కాదు కాళ్ళు అనుకోండి, నేను మాత్రం మీకు సిస్టర్ గా చేయలేను సార్ అని చెప్తాను నేను. పాటను పాటను కూడా సార్ కలలో ఊహించుకోలేదు సార్ నేను మీకు సిస్టర్ గా. మనం పాడిన పాట ఆవిడ ఎక్కించుకుంది అనమాట. అయితే ఇంకొక డైరెక్టర్ వచ్చేసి శ్యామ్ సింగ్ రాయ్ అండ్ రణబలి డైరెక్టర్ అని అన్నారు. అయితే రణబలికి కాస్టింగ్ జరుగుతుందంట. దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ లీన్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ని చూస్తున్నారు. ఏమన్నా ఆడిషన్స్ ఇలాంటివి ఇవ్వడం జరిగిందా? అండ్ రైట్ నో ఇప్పుడు హీరోయిన్ గా వచ్చేసిన తర్వాత యూ విల్ గో అండ్ యాక్ట్ యాజ్ ఏ మంచి క్యారెక్టర్ ఉందంటే యూ గో అండ్ డూ ఆర్ ఎల్స్ యుల్ సీ ఓన్లీ లీడ్ థింగ్స్ చూస్తారా? ఐల్ బి వెరీ ఆనెస్ట్, నేనైతే ప్రస్తుతానికి లీడ్స్ ఆర్ సెకండ్ లీడ్స్
ఇలా చూద్దామని mind లో అనుకుంటున్నాను. చూద్దామని అనుకుంటున్నాను. ఓకే. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు ఒక పెద్ద హీరో లైక్ దగ్గర ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు సరే ఆ క్యారెక్టర్ ప్రాధాన్యత ఉండాలి. ప్రాధాన్యత ఉండాలి. అండ్ దట్ టు మేబీ రెఫరెన్స్ తీసుకోవాలంటే ఇప్పుడు మనకు అఖండ 2 వచ్చింది. అందులో ఆ అమ్మాయి కూతురు character play క్యారెక్టర్. చేసింది. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. హీరోయిన్ కాదు ఆవిడ, బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. సో అలాంటి ఏదైనా స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉన్న రోల్స్ ఏమైనా పడితే ఐఎమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ టు డూ. ఇంట్రెస్టెడ్. Yeah. రాదర్ దెన్ రామ్ చరణ్ గారు కాకుండా ఇంకా ఎవరితో వర్క్ చేయాలని ఉంది ఇండస్ట్రీ? అందరితోటి అన్న అబద్ధం మాత్రం అంటే ఒక లిస్ట్ వస్తుంది ఇప్పుడు మీరు రెడీ. తెలుసుకోవాలి. టాప్ 5. టాప్ 5 అంటే నంబర్ 1 రామ్ చరణ్, దెన్ సూర్య, దెన్ శేష్ గారు, అండ్ మహేష్ బాబు, దెన్ రణ్వీర్ సింగ్. ఓ మంచిగా ఇండస్ట్రియల్ బాగా కవర్ చేశారు. ఇండస్ట్రియల్ కవర్ చేయడమనే కాదు, దీస్ యాక్టర్స్ అంటే లైక్ దురంధర్ చాలా మంది చూసారా? చూసా. పార్ట్ 2 చూడలేదు, వెళ్ళాలి. నిన్ననే పార్ట్ చూసా. 1 చూసా. నిన్ననే చూసా. ట్రస్ట్ మీ గైస్, అసలు 3 hours అంత డ్యూరేషన్ ఏమి అలా చించేస్తాడు ఆయన. మామూలుగా లేదు, Performance, అద్భుతంగా yeah, ఉంది. yeah. సో అంటే చాలా మంది మనకు అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. తారక్ గారు ఉన్నారు Yes. ఆఫ్ కోర్స్, అండ్ ప్రభాస్ గారు, మాధవన్ సార్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్ యాక్టర్. సఖి. యా, అప్పటి సఖీ సినిమా ఎన్నిసార్లు చూసాం మేము, అండ్ హిస్ చెలి మూవీ అవును. ఆల్సో ఎన్నిసార్లు చూసాము. ఆ సాంగ్స్ ఇప్పటికీ వింటూ ఉంటాం. ట్రూ. సో వి హ్యావ్ వండర్ఫుల్ యాక్టర్స్. మనకు యాక్చువల్లీ మనకున్న అదృష్టం ఏంటంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. బట్ మేము పిక్ చేసుకున్నప్పుడు ఇంకా కొంతమందికి మనం ఒక పార్షియాలిటీ ఉంటుంది కదా, నా ఫేవరెట్ అని. అలా పార్షియాలిటీ పైన నేను వీళ్ళని పిక్ చేసుకున్నా. బట్ నాకైతే చరణ్ సార్, సూర్య, శేష్ గారు అండ్ రణ్వీర్ సింగ్ వీళ్ళతో చేస్తే ఐమ్ లైక్ చాలా మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు? 4 ఏంటి? ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ వచ్చు. ఓకే ఓకే. అండ్ తమిళ్ కొంచెం కొంచెం తెలియం. కొంచెం తెలియం. నాకు ఆ మొక్క நல்லா பேச முடியாது. నాకు ఆ మొక్క ఒకటే తెలియం. ఒక్కటే తెలియం. బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు లెర్న్. వెరీ గుడ్. నాకు కూడా నేర్పించండి. సూర్య గారితో చేయాలి కదా, Oh my అందుకోసమని goodness. కొంచెం తమిళ్ అయ్యా, బాగుంది. వినడానికి బాగుంది, చెప్పడానికి కూడా బాగుంది. క్రేజీ. అయితే నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినాయా? వింటున్నారా స్టిల్? ఐఎమ్ లిజనింగ్. ఏదన్నా Stories. చేసేసారా పోనీ కొంపదీసి? అయ్యో లేదు ఇంకా చేయలేదు. బట్ ఐఎమ్ స్టిల్ లిజనింగ్ టు ద స్టోరీస్. కొన్ని మంచిగా అనిపిస్తున్నాయి, కొన్ని ఇంకా ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ లోనే ఉన్నాయి. సో ఇంకా అవి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ది అంత సెట్ అయ్యి కొంచెం అనౌన్స్మెంట్స్ అవన్నీ రావడానికి టైం పడుతుంది. సో ఐఎమ్ హోపింగ్ సమ్ గుడ్. ఒక పీరియాడిక్ క్యారెక్టర్ వస్తే వుడ్ యు లైక్ టు అండ్ లవ్ టు డూ దట్? యా ఐ లవ్ టు డూ పీరియాడిక్ క్యారెక్టర్స్. అండ్ నాకు యాక్చువల్లీ మైథలాజికల్ రోల్స్ చాలా ఇష్టం. ఓకే. లైక్ ఐ వాంట్ టు ప్లే పార్వతి ఆర్ సీత, ద్రౌపది, ఇలాంటి రోల్స్ పడాలని మంచి ఐకానిక్ క్యారెక్టర్స్ పేరు చెప్పారు ఇప్పుడు దాకా. ఆబ్వియస్లీ నా ఫోటో షూట్స్ కూడా ఉంటాయి. పార్వతి సీత అయిపోయింది, ద్రౌపది ఒకటి చెల్లేదు ఇంకా షూట్, అది కూడా ప్లాన్ చేస్తాను ఫ్యూచర్ లో. తొందరలో చేస్తారు మీరు. సో పార్వతి లైక్ నాకు చాలా ఫేవరెట్ రోల్. సమ్ డే ఐ వాంట్ ప్లే పార్వతి ఆర్ సీత, ఇలాంటి రోల్స్ ప్లే చేయాలి. లేదంటే ఇంకా రాజమౌళి గారు మహాభారతం తీస్తున్నారు కదా, అందులో ద్రౌపదిగా క్యారెక్టర్ అందులో ద్రౌపదిగా చేసేద్దామని అనుకుంటున్నాను నేను. రాజమౌళి గారు రాజమౌళి చూడండి, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మా పాప దూసుకెళ్ళిపోతుంది. యా అయితే ఐ హ్యావ్ వెరీ లిటిల్ క్వశ్చన్స్ ఫర్ యూ. ర్యాపిడ్ ఫైర్ లాగానే అనుకోండి, బట్ ఈ పెద్దగా క్వశ్చన్స్ కూడా కాదు. ఆల్రెడీ ఒక దానికి ఆన్సర్ చెప్పేసింది ఇవిడ. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? చరణ్. వన్ వర్డ్ అబౌట్ టాలీవుడ్. ఇస్ అమ్మో, వన్ వర్డ్ అంటే ఇట్స్ హ్యూజ్. ఐ వుడ్ సే హ్యూజ్, హ్యూమంగస్. Yeah. It opens gates for everyone basically. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? No marriage. అది మేము ఇవ్వలేదే ఆప్షన్. ఫేమ్ వర్సెస్ పీస్, వాట్ యు చూస్? Peace of mind any day అంటే ఎనీ డే ఎనీ టైమ్. any day. మనీ వర్సెస్ రెస్పెక్ట్? Respect. Just short and cute. I'll ask one more thing. Beaches or mountains? Beaches. What is a favorite destination spot? ఎక్కువగా వెళ్ళి do you love traveling? I love traveling, but I have travel sickness. Travel sickness. దేవుడా, ఎంత బాగా చెప్పిందంటే. I love traveling, but I have travel sickness ఏం చేయలేం. But once in a while I keep traveling.
నేను ఎక్కువ స్పిరిచువల్ ప్లేసెస్ కవర్ చేస్తాను. ఎందుకంటే ఐ లవ్ ద వైబ్ దేర్ అండ్ ఐ ఆల్సో లవ్ ది ఆర్కిటెక్చరల్ డీటెయిలింగ్ Okay. ఆన్ బిల్డింగ్స్. నేను అందుకే ఓల్డ్ టెంపుల్స్ అలాంటివి ఎక్కువ విజిట్ చేస్తాను. నేను నేచర్ అంటే నాకు బీచెస్ అండి. బీచెస్, యా. మౌంటైన్స్ కూడా ఇష్టం, బట్ బీచెస్ ఆర్ డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఎట్లయినా. నేను కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆ టైడ్స్ అలా వస్తుంది. ఐ జస్ట్ సిట్ దేర్, నేనేం చేయను, జస్ట్ సిట్ కామ్లీ అండ్ దెన్ కీప్ వాచింగ్ దట్ ఓషన్, అలా చూస్తూ. దట్స్ పీస్ఫుల్ మూమెంట్. మీ ఫ్యాన్స్ కి పర్టికులర్ గా సినిమా చూసిన తర్వాత ఉన్న ఫ్యాన్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ మాటలుగా? ఇప్పుడు సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. సో వాట్ యూ వాంట్ టు పర్సనలీ కన్వే దెమ్ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ అయితే అందరికీ, ఫ్యాన్స్ అందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. బికాజ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ జెన్యూన్ వర్డ్ ఆఫ్ మౌత్తో మీరు హిట్ ఇచ్చారు మాకు. ఇట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ గుడ్ కాంటెంట్ ఉంటే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు అనేది మీరు ప్రూవ్ చేశారు ఇప్పుడు. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ నాకు కూడా చాలా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. నా డెబ్యూ ప్రాజెక్ట్ ఇంత మంచి హిట్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఫర్ మీ. అండ్ ఐ ఆల్సో వాంట్ టు స్పెషలీ థ్యాంక్ రామ్ చరణ్ సర్స్ ఫ్యాన్స్. బికాస్ మేము ఒక థియేటర్ విజిట్కి వెళ్తే ఒక సెట్ ఆఫ్ బ్యాచ్ అందరూ కూడా మేము మీకోసమే సినిమాకి వచ్చాం బికాస్ యూఆర్ ఆల్సో రామ్ చరణ్ ఫ్యాన్ అన్నారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ నాకు చాలా మీమ్స్, ట్యాగ్స్ చాలా చేస్తున్నారు చరణ్ సర్స్ ఫ్యాన్స్ కూడా. సూపర్. సో నాకు ఇండస్ట్రీలోకి అంటే ఏమనిపించింది అంటే, నేను ఇండస్ట్రీలోకి రావాలి, సినిమాల పైన ఇంట్రెస్ట్ కలిగి ఇండస్ట్రీలోకి రావాలనుకోవడం చరణ్ గారి వల్ల జరిగింది, మగధీర వల్ల. అలాంటిది నేను ఇండస్ట్రీలోకి నేను వచ్చిన నా ఫస్ట్ ప్రాజెక్ట్ కి ద ఫస్ట్ వెల్కమ్ ఈజ్ ఫ్రమ్ ద చరణ్ సర్స్ ఫ్యాన్స్. సో గైస్, బిగ్ హార్ట్ ఫర్ యూ అండ్ టు ఆల్ ది ఆడియన్స్ ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో, నెక్స్ట్ ఓటీటీలో కలుద్దాం. అప్పుడు చూసిన వాళ్ళు చూడండి, చూడని వాళ్ళు కూడా మళ్ళీ చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ చాలా మంచి హిట్ అయింది, అది కేవలం మీ వల్ల జరిగింది. అండ్ ఇలాగే ఇంకా కొన్ని మంచి ప్రాజెక్ట్స్తో ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ ఐల్ come back and I'll keep doing more and more good projects and I need all your love and support and blessings for that. అయితే ఇది చాలా బాగా చెప్పారు. మీలాగా యంగ్ టాలెంట్స్ హూ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, అలాంటి వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ సజెషన్ యూ వుడ్ లవ్ టు గివ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఇస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బికాజ్ నేను యాక్ట్రెస్ అవుతా అన్నప్పుడు ఎవరు బిలీవ్ చేయలేదు అపార్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నా పైన నమ్మకం ఉండే, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ డే నేను ముందుకు వెళ్తున్నాను అంటే అవ్వదురా అని వెనక్కి మంచిగా చెప్పి లాగే వాళ్ళు ఉన్నారు, మొహం మీద చెప్పి వర్కౌట్ అవ్వదని చెప్పి వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ దట్ నేను వెళ్తా, నేను చేస్తా. సరే ఇప్పుడు నాకు అవ్వట్లేదు, బట్ దెర్ ఈస్ అక్కడ ఒక డెస్టినేషన్, నేను అక్కడ వరకు వెళ్ళాలంటే నేను స్టెప్స్ తీసుకుని వెళ్ళాలి కదా. ఆబ్వియస్లీ. సో అలా అడుగులు వేస్తున్న టైంలో వద్దు వెనక్కి వచ్చాయని చాలా మంది అంటారు, నేను అలా అనుకోకుండా వేస్తూ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఇస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ ఆనెస్ట్ అండ్ ట్రూ టు యువర్ వర్క్. సో నో మ్యాటర్ ఎవరు ఏమన్నా, ఎవరు ఎంత నెగటివిటీ త్రో చేసినా కూడా అది మీరు తీసుకోకండి. అలా తీసుకొని కావాలంటే పక్కకు వదిలేయండి. జస్ట్ కీప్ మూవింగ్ విత్ ద ట్రూ intentions. Okay. Someday somebody will recognize you and don't fall for traps. That's what I want to say, because obviously చాలా మంది అలా జరుగుతుంది కాబట్టి don't fall for traps. జెన్యూన్ గా ఆఫీసెస్ కి వెళ్ళి కలవండి, జెన్యూన్ కాస్టింగ్ వాళ్ళని వెళ్ళి మీట్ అవ్వండి. దట్స్ హౌ యూ కెన్ డూ యువర్ నెట్వర్కింగ్ అండ్ కీప్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. జస్ట్ ట్రై చేస్తే సరిపోదు, మనకి ఆపర్చునిటీస్ కోసం మనలో ఉన్న స్కిల్స్ ని కూడా మనం గ్రూమ్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఐ థింక్ ఇట్స్ పర్సిస్టెన్స్, చాలా టైం పడుతుంది. పేషెన్స్ తో ఉండి ముందు అడుగు వేస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని గుర్తిస్తారు. నన్ను బాలాగారు ఎలా గుర్తించారు, నన్ను నడుస్తూ వెళ్తున్నప్పుడు బాలాగారు వచ్చి ప్రాజెక్ట్ లో అలా గుర్తించినట్టు సంబడి విల్ రికగ్నైజ్ యూ సమ్డే. అయితే ఇప్పుడు వెరీ ఫ్యూ డేస్ లో మరి మీ డెమిగాడ్ రామ్ చరణ్ గారి బర్త్డే రాబోతుంది. 27th March. ఆ రోజు మీరు అసలు ఏం చేస్తారు? బేసిక్ గా బీయింగ్ ఏ హ్యూజ్ ఫ్యాన్, చాలా మంది రక్తదానాలు చేస్తూ ఉంటారు. వాట్ యూ డూ, హౌ యూ సెలబ్రేట్ యువర్ రక్తదానం చేస్తే మళ్ళీ అయిపోద్ది, వాళ్ళకి కలిపి పడిపోద్ది. సో వాట్ యూ డూ జనరల్లీ, ఏదైనా ఒక బర్త్డే కి వాట్ ఈస్ ద క్రేజియస్ట్ థింగ్ యూ డూ? రామ్ చరణ్ సార్ బర్త్డే అంటే నేను మామూలుగా బేసిక్లీ చరణ్ గారికి ఎప్పుడు ట్వీట్ వేస్తాను, అంటే లైక్ స్టోరీ అండ్ పోస్ట్ అన్ని వేస్తూ ఉంటాను చరణ్ గారికి. ఏదో ఒక రోజు చరణ్ గారికి డైరెక్ట్ గా కలిసి విష్ చేద్దాం అనే ఒక ఆశ, కోరిక ఉంది. సో మేబీ హోప్ఫుల్లీ ఫ్యూచర్ లో చరణ్ గారిని కలవాలని కూడా అనుకుంటున్నాను. నేను చరణ్ గారితో ముఖ్యంగా పని చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. సో అండ్ నేనైతే హోల్ హార్టెడ్లీ ఐఎమ్ విషింగ్ ఐ జస్ట్ వాంట్ చరణ్ గారు టు బీ
like this how he is now. He is very down to earth, and Charan గారి నుంచి నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. I also take him as inspiration. The way how he is very down to earth, being such a big star, and ఆయన ఎస్పెషలీ అయ్యప్ప మాల ఏదైతే ఆయన వేస్తారో దీక్ష ఫ్రమ్ మెనీ ఇయర్స్ అనేది, దట్ టేక్స్ లాడ్ ఆఫ్ సెల్ఫ్ ఏమంటారండి అది ఒబీడియన్స్ అని అంటారు, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అండ్ ఆయనకి ఎంత ఒదిగి ఉండి ఆ డౌన్ టు ఎర్త్ నేచర్ అనేది ఏదైతే ఉందో, ఐ రియలీ అడ్మైర్ హిమ్ ఫర్ ఆల్ దోస్ క్వాలిటీస్, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. ఒక యాక్టర్గా స్క్రీన్ పైనే కాకుండా యాజ్ ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన యాజ్ అ పర్సన్గా ఎలా ఉన్నారనేది ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. సో నేనైతే జెన్యూన్ ఫ్యాన్, హోల్ హార్టెడ్లీ ఐ విష్ దట్ హీ షుడ్ బి లైక్ దిస్ ఫర్ ఇయర్స్ టు కమ్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఆయన ఉండాలి. అంతే, ఐ విష్ ఫర్ హిమ్. మనస్ఫూర్తిగా మనం కోరుకునే కోరిక అంటే పెద్ద బ్లెస్సింగ్ ఏముంటుంది. నేనైతే మనస్ఫూర్తిగా ఒక విషయం కోరుకుంటున్నాను. ఇప్పుడు తదాస్తుల దేవతలు తిరిగే టైం ఇది ఆల్మోస్ట్. మంచి రామ్ చరణ్ గారి సినిమాలో ఒక మంచి చక్కటి అవకాశం మీకు రావాలని కోరుకుంటున్నాను. అది మేబీ అది కూడా అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. అన్నారు కాబట్టి ఆవిడ కూడా ఇదే ఇప్పుడు పార్వతీదేవి అవతారం నుంచి తదాస్తు అవతారంలోకి వచ్చారనమాట. సో ఎనీవేస్ ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ. లవ్లీ. సో అస్సలు టైం కూడా తెలియలేదు ఏం జరిగింది ఏంటి అనేది, బట్ వి స్పోక్ టు మెనీ థింగ్స్. సో మీ లైఫ్ లో ఇంకా మరిన్ని సక్సెస్లు రావాలని, మంచి మంచి క్యారెక్టర్స్ పడి మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి రైట్ నో ఈ సినిమాతో ఎలా ఆదరించారో మన తెలుగు ఆడియన్స్ ఇంకా బాగా ఆదరిస్తుంటారు. ఐ విష్ యూ చూస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ వాట్ యూ హ్యావ్ రీచ్డ్ టిల్ నౌ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా అంటే చాలా ఫన్ అండ్ ఆర్గానిక్ గా వెళ్ళింది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు ఫర్ దిస్ వండర్ఫుల్. ఆల్వేస్ ఐల్ డూ సపోర్ట్ ఫర్ యూ. ఇంకా చాలా మంది తెలుగు అమ్మాయిలు రావాలి, వచ్చిన తెలుగు అమ్మాయిలని అస్సలు వదలదలుచుకోలేదు. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది మన వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations to Volga Videos For 18 million subscribers. Do subscribe to Volga Videos.